జై శ్రీమన్నారాయణ. ఈరోజు శరణాగతి మాలలు తీసుకోవడం జరిగింది శ్రీ కమాన్ బజార్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో. ఈ శరణాగతి మాలలు ఈరోజు 50 మంది పైన తీసుకున్నారు. ఈరోజు ఇంకా ముందు రేపు కానీ ఎల్లుండి కానీ 5 రోజులు, 11 రోజులు, 21 రోజులు, నెల రోజులు ఇలా తీసుకుంటున్నాము. మొన్న దసరా పండగప్పుడు అమ్మవారి మాలలు ఖమ్మంలో ఎక్కడ చూసినా కూడా అందరూ ఎర్ర బట్టలతోటి ఎంతమంది అంటే ఎన్ని వేల మంది వేసుకున్నారో. అలానే అయ్యప్ప స్వామి మాలలు వేసుకుంటున్నారు, తిరుపతమ్మ మాలలు వేసుకుంటున్నారు. అలానే ఈసారి అందరూ ఖమ్మమంతా కూడా పసుపు కలరు ఎల్లోమయం అయి ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నా. అట్లానే మనము ఎక్కడైనా సరే మనం ఏదైనా ముందుకు వెళ్ళాలి అంటే మన హిందూ సాంప్రదాయాన్ని అనగ తొక్కి చంపేస్తున్నారు. గోవధ అని చెప్పేసి అని అయ్యని ఇయ్యని అబ్బో ఎంతంటే మన వాళ్ళు మా మతం మారండి అని చెప్పేసి అని ఇళ్ల ముందలకు వచ్చి మారడం, అన్యమతస్తులు మన చుట్టూ తిరిగి ఇట్లా చేయండి, మా మతంలోకి వస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి ఎంతో విధంగా జనాల్ని ప్రబోధాలకు గురి చేస్తూ మభ్యపెట్టి జనాల్ని ఆ విధంగా చేస్తున్నారు. అలా కాకుండా మన హిందూ సాంప్రదాయాన్ని, హైందవ సాంప్రదాయాన్ని ముందుకు తీసుకువెళ్ళాలని ఈ మాలలన్నీ వేసుకోవడం జరుగుతుంది. అలానే మనం కొంచెం ఏదైనా పెద్ద సమస్య వస్తే అది చిన్న సమస్యగా మారిపోతుంది అని చెప్పేసి ఈ నెల రోజులు దీక్ష తీసుకోవడం జరుగుతుంది. అందరూ ఇంకా రేపు కానీ ఎల్లుండి కానీ వచ్చే మీరు ఎప్పుడైనా సరే ఈ రోజు వేసుకోవాలి అనేది లేదు. మీ నెల రోజుల్లో 11 రోజులు ఎప్పుడైనా మీరు కంప్లీట్ చేసుకోవచ్చు, లేదా 21 రోజు కంప్లీట్ చేసుకోవచ్చు. కనీసం 5 రోజులైనా సరే వేసుకోండి అమ్మా. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా 5 రోజులైనా సరే వేసుకోండి. మన హిందూ సాంప్రదాయాన్ని కాపాడండి, హైందవ సాంప్రదాయాన్ని ముందుకు తీసుకువెళ్దాం, అందరం కలిసి తీసుకువెళ్దాం. జై శ్రీమన్నారాయణ.